హాయ్ అండి, వెల్కమ్ టు సునీత వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మంచి స్నాక్ రెసిపీ మురుకులు ఎలా చేయాలో చూపిస్తానండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయి చేస్తే బిగినర్స్ కూడా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా ఈ మురుకుల కోసం బౌల్లో 2 కప్పులు వరిపిండి తీసుకోవాలి. ఈ వరిపిండి పొడిదండి, పొడి వరిపిండి. ఇక్కడ ఆల్రెడీ పిండి నేను జల్లించినది. పిండి జల్లిస్తే బరక లేకుండా మెత్తగా ఉంటుంది. పిండి ఎంత మెత్తగా ఉంటే మురుకులు అంత బాగా వస్తాయి. అలాగే 1 కప్పు శనగపిండి కూడా తీసుకోండి. 2 కప్పుల వరిపిండికి ఇక్కడ 1 కప్పు శనగపిండి అండి. శనగపిండి కూడా జల్లించి తీసుకోవాలి, మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీకు కారంగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వాము మంచిదండి, డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వెనపూస వేసుకోవాలి. ఇక్కడ దీని ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చండి, లేదా కాచిన నూనె అయినా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవడం వల్ల మురుకులు క్రిస్పీగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇవి నార్మల్ వాటరేనండి, హాట్ వాటర్ కాదు. పిండిని మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉంటేనే మురుకులు వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మురుకులు వేసుకోవడానికి ఇలా ఈ హోలు, ఈ షేప్ ఉన్న ప్లేటును తీసుకోండి. స్టార్ షేప్లో చక్కగా వస్తాయండి ఈ మురుకులు. ఇప్పుడు ఈ ప్లేటును కింద పెట్టుకొని సెట్ చేసుకొని పిండి ఎక్కడా అంటుకోకుండా లోపల బ్రష్తో కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకోండి చుట్టూ. ఇలా ఆయిల్ ఒకసారి పెట్టుకుంటే చాలండి, ప్రతిసారి అవసరం లేదు. ఇప్పుడు పిండిని కొంచెం రోల్ లాగా చేసుకొని మన ఈ మురుకులు గొట్టంలో పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పిండి పెట్టుకోవద్దండి, 3/4 వంతు వచ్చేలాగా పెట్టుకోండి. పెట్టుకొని పైన మూత కూడా క్లోజ్ చేసి మురుకులు వేసుకోవాలి. ఇక్కడ వేసుకోవడానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చండి. అదే బిగినర్స్ కొత్తగా చేసే వాళ్ళైతే ఇలాగా ఒక ప్లాస్టిక్ షీట్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ వేసుకోవచ్చు. ఇలాగా మురుకులు వేసుకునేటప్పుడు మీకు షేపు కరెక్ట్గా రాకుండా ఒక్కొక్కసారి బ్రేక్ అయిపోతుంది. అలాగ బ్రేక్ అయితే పిండి గట్టిగా ఉన్నట్లు. అప్పుడు పిండిని 1 టేబుల్ స్పూన్ వాటర్ కానీ లేదా 2 టేబుల్ స్పూన్ల వాటర్ కానీ వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉంటేనే మీకు ఇలా మురుకులు పర్ఫెక్ట్ షేప్ వస్తాయి. ఇక పెద్దవిగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ చుట్లు వేసుకోవచ్చు. ఇలాగా మురుకులు కొన్ని వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మనం తీసేటప్పుడు కూడా ఈ షీట్ మీద నుంచి ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు షీట్ మీద నుంచి ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా మురుకులు వేసేస్తే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తాయి. కళాయిలో అటు ఇటు తిప్పుకోవడానికి సరిపడా ఈజీగా ఉండేలా కొంచెమే వేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే వేసిన వెంటనే కదపకూడదండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేయొచ్చు. ఇవి సరిగ్గా ఫ్రై అయితేనే గుల్లగా బాగా వస్తాయండి, కరకరలాడుతూ. ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మురుకులు ఫ్రై అవుతున్నప్పుడు పక్కనే మనం నెక్స్ట్ ఫ్రై చేసుకోవడానికి కొన్ని మురుకులను వేసుకొని రెడీలో పెట్టుకోవచ్చు. ఇలా ఒకళ్ళే ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆయిల్లో బబుల్స్ ఏమీ రాకపోతే మురుకులు ఫ్రై అయినట్లే. ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన పిండితో అన్ని మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఒక్కసారి తయారు చేసుకున్న వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. ఇక్కడ నేను ఫ్రై అయిన వీటిని ఒకటి చూపిస్తున్నాను, చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా బాగుంటాయండి. ఇలా ఈ మురుకులు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సునీత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.